మొదలుపెట్టినటువంటి అంశం. నిన్ననే చూసాం, నిన్నటివరకు ఓట్ల చోరీ, మొన్నటి సీట్ చోరీ కూడా మొదలుపెట్టింది బీజేపీ పార్టీ. అందుకు నిదర్శనమే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ. బాధ్యతలు ఏంటి, బిఎల్ఏల పనులు ఏం చేయాలనే దాని మీద క్షుణ్ణంగా మరి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జ్ లోకేష్ యాదవ్ గారు మీకు వివరిస్తారు. అలాగే బట్టి విక్రమార్క గారు కూడా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. బిఎల్ఏలుగా ఎవరైతే నియమించబడ్డారో ఆ బిఎల్ఏల పేర్లు ఎవరైతే మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మొన్నటి వరకు ఉన్నవాళ్ళు ఇచ్చారు. మరి ఇప్పుడు మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులంతా కొత్త వాళ్ళు వచ్చారు ఈ నియోజకవర్గంలో. కాబట్టి కొత్తగా వచ్చినటువంటి మండల అధ్యక్షులు పాత మండల అధ్యక్షులతో సమన్వయం చేసి ఏదైనా కారణాల వల్ల రాకపోయినా మీరు వెంటనే సాయంత్రం వెళ్ళి వాళ్ళందరినీ సమావేశపరచుకొని ఇక్కడ జరిగిన ప్రతి విషయాన్ని వాళ్ళకి తెలియపరిచి మరి ఈ బిఎల్ఏల బాధ్యతలు ఏంటో వాళ్ళకి తెలియజెప్పి ఎక్కడా కూడా కాంగ్రెస్ వైపు ఒక్కటి కూడా పోవడానికి వీలు లేకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు విజ్ఞప్తి చేస్తారు. కూడా మండల పార్టీ అధ్యక్షులే పూర్తిగా బాధ్యత వహించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మీరే ఆ మండలంలో సేనాధిపతులు. పార్టీ కార్యక్రమం ఏం జరిగినా మీ మండల పరిధిలో ఉన్నటువంటి పార్టీ పదవులు ఉన్నవాళ్ళు కావచ్చు, గతంలో పదవులు అనుభవించిన వాళ్ళు కావచ్చు, రేపు పదవులు రాబోయేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మీరందరూ సమన్వయం చేసుకొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మండల కాంగ్రెస్ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎవరైనా ఈ కార్యక్రమం నేను బట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి మీకు సవినయంగా మనం చేస్తా ఉన్నాను. ఎవరైనా సరే మండల పార్టీ అధ్యక్షుడితో